సో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే పేద ప్రజలు ఎందుకు భయపడతారు అంటే ఉదాహరణకైతే సరైన వైద్యం అందించరని పేద ప్రజలను పట్టించుకోరనే భావన వారిలో ఉంది. దానికి ఎలాంటి చర్యలు మీ హయాంలో తీసుకుంటున్నారు? అదే ఇప్పుడు సాహో కాన్సెప్ట్ మనం తీసుకుంది. అది కూడా సాహోలో అవును. మరి ఆదరణ మీరు చూడండి, మనం తెలుగులో అయితే రక్షణ, ఆదరణ, ఆరోగ్య సంరక్షణ, క్రమబద్ధీకరణ, ఇదే మనం ఇక్కడ చేయబోతుంది. ఇక్కడ వాళ్ళ దేహంలో సందేహం తీర్చాలి డాక్టర్. అందుకే ప్రతి చోట ప్రతి వార్డులో కౌన్సిలింగ్ సెంటర్స్ పెడుతున్నాం. సో సాహో కాన్సెప్ట్లో ఏంటంటే పేషెంట్ అధైర్యపడకూడదు, పేషెంట్ అభద్రతాభావంతో ఉండకూడదు, పేషెంట్ ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ కదా సరిగ్గా చూడలే అనే ఒక అపనమ్మకంతో ఉండకూడదు. పేషెంట్ సేఫ్గా ఉండాలి. ఎందుకంటే పేషెంట్ చాలామంది నన్ను అడుగుతారు, ఏం సార్ లోపలికి వస్తే అక్కడ లేనిపోని జబ్బులు వచ్చేటట్టు అంటాడు. నాతోడే అంటారు. నిజంగా, ఎందుకంటే ఒక రకమైన స్మెల్ కూడా తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఆర్గనైజ్ చేయబోతున్నాం. ఎవ్రీవేర్ చక్కగా ప్లెజెంట్గా ఉండే వాతావరణం సృష్టించాలి. స్మెల్ లేకుండా జీజీహెచ్ అనే అదే ఇందా చెప్పేది మీకు, అపోలో హాస్పిటల్కి అయితే దమల గోడ మీద ఉమ్మేస్తాం. కానీ ఇక్కడ వాడిని తప్పు పడకూడదు. మనం వాడు ఎందుకు ఉమ్మేసాడు అన్నప్పుడు నీకు ఆన్సర్ వస్తుంది అక్కడ. అది మనం ఇక్కడ చేయబోతుంది. సో వాళ్ళు అభద్రత భావన, నాకు కొత్త ఇన్ఫెక్షన్లు వస్తాయేమో, ఫ్రీ అనేది సరిగ్గా చేయరేమో, నన్ను పట్టించుకోరేమో, ఇలాంటివి మీరు మీడియా పరంగా చెప్పండి దయచేసి. ఈ హాస్పిటల్లో వీటినన్నిటినీ చాలా చక్కగా టేక్ కేర్ చేస్తున్నాము, మంచిగా ఆదరణతో ఎఫెక్షనేట్గా చూస్తాము, కొత్త ఇన్ఫెక్షన్ రాకుండా అన్ని కేర్లు తీసుకుంటున్నాము. ఇక్కడికి వస్తే మీకు ఇబ్బంది లేకుండా చూడటానికి డాక్టర్లందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాము. డాక్టర్లందరినీ క్రమశిక్షణతో ఉండాలని గట్టిగా కోరుతున్నాము. టైం మేనేజ్మెంట్ కానీ, హాస్పిటల్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కానీ, ఆపరేషన్ థియేటర్లో మేనేజ్మెంట్, ఎవ్రీవేర్ దే షుడ్ బి ఆర్గనైజ్డ్ థింగ్స్. ఈ జీజీహెచ్లో రోజుకి ఎంతమంది పేషెంట్లు లోపలికి వస్తారు, ఎంతమంది పేషెంట్లు బయటికి వెళ్తారు పర్ డే? పర్ డే దాదాపు ఇప్పుడు ఓపీ వచ్చి 4,000 నుంచి 5,000 దాకా ఉంటుంది. ఓపీ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి 17 కౌంటర్లు పెట్టాము. ఇప్పుడు 17 కౌంటర్లు. ఇది ఏ గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. సో ప్రతి చోట్ల 17 కౌంటర్లు. వాళ్ళు ఫస్ట్ గర్భిణీ స్త్రీలకి, తర్వాత వయోవృద్ధులకి, తర్వాత స్త్రీలకి, తర్వాత పురుషులకి, తర్వాత ట్రాన్స్జెండర్స్ కూడా ఓపీ పెట్టాం. ఆపరేషన్లు చాలా చేసాం. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా చాలా చేసాం. 100 బైపాస్ సర్జరీలు చేశారు మా కార్డియోథొరాసిక్. ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. ఇప్పుడు అంటే దాని గురించి ఇంకా ప్రెస్ మీట్ ఒకటైతే పెట్టాము. ఆ వారంలో 7 చేశారు. అందుకని ప్రెస్ మీట్ పెట్టించాను నేను వచ్చిన కొత్తలో. అయితే ఇప్పుడు వాళ్ళు అన్నీ కలిపి 100 దాన్ని మంచి ప్రోగ్రామ్ చేద్దామని వీఆర్ వెయిటింగ్. సో ఇలాంటి గొప్ప హాస్పిటల్ ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా యాంజియోగ్రామ్ చేస్తారు, ఎకో చేస్తారు, బైపాస్ చేస్తారు, స్టెంట్ చేస్తారు, వెసల్స్ స్టెంట్ చేస్తారు కదా కార్డియాక్ వెసల్స్కి, యాంజియోప్లాస్టీ అంటాం. సో ఇన్ని రకాలుగా ఇన్ని మంచి ఆపరేషన్లు రూపాయి ఖర్చు లేకుండా మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు అని చెప్తున్నాము. దీన్ని మీరు స్ప్రెడ్ చేయండి, పాజిటివ్గానే ఈ హాస్పిటల్ ప్రొజెక్ట్ చేయండి. మీడియా కనుక భూతంలాగా ప్రజెంట్ చేస్తే కామన్ మ్యాన్ భయపడి రాడు. అదే నేను చెప్తున్న ఆన్సరు. కామన్ మ్యాన్ భయపడుతున్నాడంటే ఓన్లీ మీడియా వల్ల భయపడతాడు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే ఈ సమయంలో లోపల ఎన్నో ఆపరేషన్లు జరుగుతుంటాయి. ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా జరగవు అన్ని ఆపరేషన్లు. ఇంతమంది చక్కగా బయటికి వెళ్తుంటే చిన్న ఆపరేషన్ ఫెయిల్ అయితే ఈ ఆపరేషన్ హాస్పిటల్ అంతా భూతద్దంలా చూపించి దాన్ని భూతద్దంలో ప్రొజెక్ట్ చేసి అప్పుడు మీ క్రెడిబిలిటీ అంతా పోగొడుతున్నారు. ఇంకో కామన్ మ్యాన్ రాడు లోపలికి. వాళ్ళు అమ్మో ఈ హాస్పిటల్కి వెళ్తే ఏదో అవుతుంది, దాన్నే 100 సార్లు చూపిస్తున్నారు. అదే మీరు ఇక్కడ జరిగే మిగతా 99 ఈ 99 ఆపరేషన్ సక్సెస్ అయిన వాటిని చెప్పకుండా అసలు ఒకటి సక్సెస్ అవ్వకపోతే ఇప్పుడు ఏ ఆపరేషన్ కానీ ట్యూబెక్టమీ చేసినా కూడా కొంతమంది మహిళలు చనిపోతారు. ఒక్కోసారి జరుగుతాయి. ఎపెండిసెక్టమీ, టాన్సిలెక్టమీ చేస్తే కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం దానికి ఎవరేం చేస్తాం? ఇప్పుడు ఎందుకండి ఒక బస్ షెల్టర్లో నుంచొని ఉంటే ఒక లారీ వాడు తాగేసి వాళ్ళ బస్సు షెల్టర్లో నుంచి 6 చనిపోయారు. వాళ్ళు హెల్దీ పీపుల్. మనం ఎట్లా చెప్తాము ఏం జరుగుతున్నది కాంప్లికేషన్? అలాంటిదే కాంప్లికేషన్ కూడా. ఆపరేషన్ ఏ కోణంలో వస్తే తెలియదు. ఆపరేషన్లో కాంప్లికేషన్ అలాగే ఉంటుంది. 100 మందికి ఒక ఆపరేషన్ చేస్తే హిస్టెక్టమీ, సపోజ్ గర్భసంచి తీస్తే కూడా ఒక్కోసారి మహిళలు చనిపోతుంటారు. ఒక్కొక్కసారి రేర్గా ఏదో కాంప్లికేషన్ వచ్చి మనకు తెలియదు. ఆ పేషెంట్ ఎనాటమీ కానీ ఏదో డిఫరెన్స్ ఉండొచ్చు. సో అలాంటి వాటి వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోవచ్చు. నెగటివ్ తక్కువ ఉన్న దాన్ని ఎక్స్పోజ్ చేయొద్దు, ఎక్కువ పాజిటివ్ జరుగుతుంది దాన్ని ఎక్స్పోజ్ చేయండి అని చెప్తున్నారు. భయాన్ని కలిగించద్దు. ఇప్పుడు పారాసిటమాల్ ట్యాబ్లెట్ 100 మందికి వేస్తే 90 మందికి హాయిగా ఉంటారు, 10 మందికి ఏదో చిన్న ప్రాబ్లం రావచ్చు. అట్లని పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఆపేయట్లేదు మనం.
అట్లా హిస్టరెక్టమీ గర్భసంచి తీయటం ఆపట్లేదు మనం, ఎందుకంటే అది లైఫ్ సేవింగ్, అది ఆ లేడీకి అది లైఫ్ సేవింగ్. ఎక్కడో ఒకళ్ళు ప్రాబ్లం అయిందని ఆపం కదా మనం. అలాంటి సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేసి వాటిని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసి భూతంగా అలా చూపించకుండా ఉండమని మీడియాకి ఎప్పుడు నేను కోరుతాను. ఖచ్చితంగా సార్. ఏపీ మొత్తంలో గుంటూరు జీజీహెచ్ అంటే రాని వాళ్ళు అంటూ ఉండరు. మరి ప్రతి జిల్లా సూపరింటెండెంట్ వాళ్ళు కాంటాక్ట్లో ఉంటూ ఉంటారు. అంటే కొన్ని క్రిటికల్ పేషెంట్లు సబ్జెక్ట్ అనేది వస్తూ ఉంటుంది, అప్పుడు మాట్లాడుకుంటారా? తప్పకుండా అదైతే కమ్యూనికేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకి వాట్సాప్లు ఈ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా ఈజీ అయితే ఒక 5 నిమిషాలు మాట్లాడినా అబ్బాయి మాకు ఈ ప్రాబ్లం వచ్చింది, మీ దగ్గర ఎట్లా సాల్వ్ చేస్తున్నారు, ఇదేనా ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. సో ఇంకోటి, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంది అంటే గత ప్రభుత్వంలో జీజీహెచ్ని భ్రష్టు పట్టించారు. గత ప్రభుత్వంలో ఉన్నా చెప్తున్నా ఇలాగైనా సరైన వైద్య సదుపాయాలు అందించలేకపోయారనేది వార్త ఉంది. మరి ఈ గవర్నమెంట్లో ఎంతవరకు అండగా ఉంది ఈ గవర్నమెంట్ ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంది. టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ చేసుకొని కామన్ మ్యాన్కి ఇంకా త్వరగా రీచ్ అయ్యి త్వరగా డయాగ్నోస్ చేసి త్వరగా వాళ్ళకి హెల్త్ సెటిల్ అయ్యేలా చేయండి అని మంచిగా ఎక్విప్మెంట్ పంపించడం కానీ, మెడిసిన్స్ పంపించడం కానీ, ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ సాల్వ్ చేయటం కానీ, ఇప్పుడు ఈ టీచింగ్ హాస్పిటల్స్లో ఉన్న వేకెన్సీస్ అన్ని ఫిల్ చేసి ఇప్పుడు మనకి దాదాపు అసలు వేకెన్సీసే లేవు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లో చక్కగా ఫుల్గా ఉంది స్ట్రెంగ్త్. అవన్నీ చేస్తున్నారు కాబట్టి మనము ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతాం. గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఇప్పుడు మా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు కానీ ఇప్పుడు ఇవాళ వెల్నెస్ క్లినిక్ ఓపెన్ చేశాము. అది చంద్రబాబు గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. మనకి విజన్ 2047లో ప్రకారము మనము వెల్నెస్ క్లినిక్స్ పెడితే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ప్రివెంటబుల్ ఉన్నవన్నిటిని కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు, ప్రజలు ఎడ్యుకేట్ చేస్తూ వెళ్దాము అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశాము. అంటే గవర్నమెంట్ ఎంత పాజిటివ్గా ముందుకెళ్తుంది, ఎంత విజన్తో ముందుకెళ్తుంది అనేది చంద్రబాబు గారు ఈ జస్ట్ వెల్నెస్ క్లినిక్లు పెట్టమని చెప్పడం ద్వారా ఒక ఆర్డర్ ఐటమ్ ద్వారా అన్ని కాలేజీల్లో జీజీహెచ్లో ఈ వెల్నెస్ క్లినిక్లు ఓపెన్ అయ్యాయి ఇవాళ రోజున. ఎందుకని? ఆయన విజన్ వల్ల. సో ఇవన్నీ కనుక నిజంగా సక్సెస్ఫుల్గా రన్ అయితే డెఫినెట్గా ఈ కామన్ మ్యాన్కి ఎంత ఉపయోగపడతాయి. ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో చక్కగా జబ్బులు బారిన పడకుండా, అంటే 40 ఏళ్ళ లోపే షుగర్లు, బీపీలు, ఒబేసిటీయో, స్ట్రెస్ రిలేటెడ్ హార్ట్ అటాకులు, బ్రెయిన్ అటాకులు, లిపిడ్ ప్రొఫైల్ లిపిడ్ పెరిగిపోవటము, ఇలాంటి కొవ్వు పదార్థాలు పెరిగిపోవటం, ఇలాంటివన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ అవటము, స్మోకింగ్ అనో డ్రింకింగ్ అనో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ జరగకుండా ఉండాలని ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో వెల్నెస్ క్లినిక్స్ వచ్చాయి.